ప్రస్తుతం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితిని ప్రభుత్వ ఉదాసీన వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే ముందే కుండబద్దలు కొట్టాడో విద్యార్థి తండ్రి. ఖమ్మం జిల్లా వైరా హాస్టల్లో కొత్త మెనూ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సమక్షంలోనే ఆ తండ్రి సమస్యలను ఏకరువు పెట్టారు. విద్యార్థులకు పెట్టే భోజనంలో నీళ్ల సాంబారు, ఉడకని అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్స్ లేవని, రోడ్డు సరిగ్గా లేదని, కనీసం మంచినీళ్లు కూడా లేవని మొరపెట్టుకున్నారు. విద్యార్థుల సమక్షంలోనే ఆ తండ్రి సమస్యల చిట్టా విప్పడంతో ఆ ఎమ్మెల్యే కంగుతిన్నారు. ప్రస్తుతం విద్యార్థి తండ్రి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఒకటే, మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి, రోడ్డు చక్కగా ఉండాలి, వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఇంకోటి చెప్తా, మేడం గారు మీరు ఏమనుకోపాకండి, ఈరోజే మినరల్ వాటర్ పెట్టారేమో నాకు తెలిసి, ఇంతకుముందు అయితే లేదు. నేను చాలాసార్లు వచ్చాను. ఇప్పుడు మీరు వచ్చారేమో చికెన్ గికెన్ చేశారేమో, రైసు. నేను మీకు కించపరిచి మాట్లాడలేదు. దయచేసి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు, సరిగా ఉడుకుతుందా ఉడుకదా తెలియదు. నీళ్ళ సాంబారు ఐ రిపీట్ సార్, నేను ఎంఏబిడి, మా పాప శశికళ 7th క్లాస్. ఐ రిపీట్ సార్, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి, ఆ నీళ్ళ సాంబారు ఇదే సార్ ఇక్కడ పోసేది. సార్ మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మేము హక్కుగా అడుగుతున్నాం. డిమాండ్ యాజ్ ఫర్ ఏ డిమాండ్. లేలే సార్, వన్స్ అపాన్ టైం అది అయిపోయింది, నాకు అవసరం లేదు అది. ఇది మన గవర్నమెంట్, మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్. ఇప్పుడు కూడా ఇట్లనే జరిగితే బాగుండదు. మేము హక్కుగా మేము ఓటేసినాం, మా సార్కు ఓటేసినాం, మేము అడుగుతున్నాం. అది సార్ మేము అడిగేది అదే. దయచేసి అందరి తరఫున నేను అడుగుతున్నాను సార్, ఒకటి రోడ్డు, ఒక వాష్రూమ్లో పెంచండి సార్. ఈ మెస్ పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్. ఏదో మీరు ఉన్నారని ఆరబాటం తప్ప ఏం లేదు. ఇక్కడ రేపు జరిగేది అదే నీళ్ళ సాంబారు, అదే పురుగుంది. మాకొద్దు సార్. జనవరి నుంచి మాకు రైస్ ఇస్తా అన్నారు, అది కూడా చిన్న బియ్యంతోనే మాకు సవలత మంచిగా చెప్పింది సార్. నేనేమైనా ఉంటే నేను క్షమించండి.